హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పాటికి అందరి ఇళ్లలో ప్రసాదాలు పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా. నేను మార్నింగ్ పూజ ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చేయించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను వినాయకుడికి ఇష్టమైన ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా వినాయక చవితికి ఇలా బెల్లం కుడుములు అయితే చేస్తారు కదా, నేను కూడా అదే చేస్తున్నాను. ఇక్కడైతే మనకి తడి బియ్యం పట్టుకునే అంత టైం లేకపోతే మనం ఇలా పొడి బియ్యం తీసుకొని కూడా తడిపేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. నేను అదే చేశాను. పొడి బియ్యం ఒక కప్పు తీసుకొని తడిపేసుకొని కొద్దిగా వాటర్ చిల్లించుకొని తడిపి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కొద్దిగా శనగపప్పు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఎలాగూ డెకరేషన్ అంతా చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ డెకరేషన్ అంతా అయ్యేసరికి అవి నానుతాయి. తర్వాత మనం ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మాకైతే ఈ ఇంట్లో పూజ గది అసలే లేదు. నేనైతే ఒక బల్ల మీద దేవుడి పటాలు అన్ని పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నాను డైలీ. కానీ నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతగా బాగా అనిపించలేదు అనమాట. సో దానికోసం అయితే ఇప్పుడు మనకి రెడీమేడ్గా ఆ దేవుడి ఫ్రేమ్స్ అలా కొద్దిగా క్లాత్వి అలాంటివి దొరుకుతున్నాయి కదా, అలా పెట్టేసుకుందాం అనుకున్నాను. కానీ మనం ఓన్గా డెకరేట్ చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, సో ఎంతైనా. సో అందుకని చెప్పేసి నేను ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే క్లాత్ అన్నమాట, అంటే పిల్లలకి ఫ్రాక్స్ అవి కుడతారు కదా, అలాంటి క్లాత్ అయితే 2 మీటర్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను. దాంతోపాటు ఇలా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే పెట్టాను. ఫైనల్గా అయితే డెకరేషన్ చాలా బాగా వచ్చింది. నేను అసలు అనుకోలేదు నేను ఎంత బాగా చేస్తానని. సింపుల్గా ఉండాలి కానీ ఎలిగెంట్గా ఉండాలి, చూడడానికి మంచిగా దేవుడి రూమ్ అన్న ఫీల్ రావాలని చెప్పేసి నేనైతే డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వచ్చింది డెకరేషన్ మొత్తం కూడా. ఎలాగో వినాయక చవితికి మనం చాలా డెకరేట్ చేస్తాము, అందులోనూ ఇప్పుడు నాకు దేవుడి గది కూడా లేదు కాబట్టి ఇట్లా డెకరేట్ చేసుకుంటే డైలీ చూడడానికి కూడా పూజ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇవాళ పూజ చేసుకోవడానికి మార్నింగ్ 5:30 to 6:30 AM అని చెప్పారు. అంటే అంత మార్నింగ్ అయితే మనకి ఎంత పని ప్రసాదాలు ఇవన్నీ చేసుకున్నా మనకి మినిమం అయితే 10 అయితే అవుతుంది కదా. సో మళ్ళీ 11:30కి అయితే పూజ చేసుకోవచ్చు. అంటే ముందుగా దీపారాధన అయితే చేయాలి, తర్వాత ఇలాంటి పనులు ఏమైనా చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. ఆ టైంలో ముహూర్తం ఏదో నక్షత్రం ఉందంట, ఆ టైంలో దీపారాధన చేస్తే మంచిదని చెప్పారు. సో మనం కనీసం 11:30 వరకు అయినా దీపారాధన చేద్దామని చెప్పేసి నేనైతే నిదానంగా డెకరేషన్ అంతా తొందరగానే కంప్లీట్ చేసుకుంటున్నాను. నిదానంగా ఏం కాదు, ఫాస్ట్గానే చేస్తున్నాను. ఫాస్ట్గా చేయాలి, అలాగే చూడడానికి కూడా బాగుండాలి కదా, కొంచెం అదే ట్రై చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే సూపర్గా వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నాను, ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి. వినాయక చవితి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి వీలైతే. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది కదా, ఇంత బాగా వచ్చిందని నా ఫేస్లో మామూలు ఆనందం లేదు, చాలా హ్యాపీగా ఉందన్నమాట.